అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష్ ఐఏఎస్ గారిపైన ఉప ఎన్నికలలో ఏదైతే ఫేక్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేయడం, ఆ కీ కూడా వైసీపీ శ్రేణులకు ఇవ్వడం, దానిపైన కేంద్ర ఎన్నికల కమిషన్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరంగా పనబాక లక్ష్మి గారు, మేము అందరూ కూడా కంప్లైంట్ చేసాం కేంద్ర ఎన్నికల కమిషన్కి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, ఇక్కడున్న ఎన్నికల అధికారులకు అందరూ కూడా ఫేక్ ఐడి కార్డు కానీ, దొంగ ఓట్లు భారీ ఎత్తున పోల్ చేయడం కానీ, దానికి సంబంధించిన ఏదైతే మీడియాలో వచ్చిన అన్ని క్లిప్పింగ్స్ కూడా ఇచ్చి కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది. దానిపైన గిరీష్ ఐఏఎస్ గారిపైన చర్య తీసుకోవడం, తర్వాత రెవెన్యూ తహసీల్దారులపైన చర్య తీసుకోవడం, ఈరోజు పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం మనం చూసాం. ఇవే కాకుండా ఇంకా పోలీసు అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఈ కుట్రలో భాగస్వామ్యమైన ముఖ్య రాజకీయ నాయకులు ఎవరు, ఈరోజు పుంకాలుగా ఆ రోజు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి పైన పుంకాలుగా కథనాలు వచ్చాయి. కథనాలు వచ్చినాక ఆ వైపుగా ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం దీంట్లో జగన్మోహన్ రెడ్డిది ఉందా లేదా అని తేల్చాల్సింది, ఒక ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా మేమైతే మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి గారిని వెంటనే కూడా అధికారికంగా ఎన్నికల కమిషన్ విజేతగా ప్రకటించాలి, అదేవిధంగా గెలిచిన గురుమూర్తి గారిని ఓటమి చెందినట్టు ప్రకటించాలని మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఎన్నికలన్నీ కూడా అక్రమంగా, అన్యాయంగా జరిగింది, ఆ విధంగా గెలిచారని. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ఏ విధంగా జరిగిందో అందరూ చూసాం. ఈరోజు నామినేషన్లు కూడా ఇక్కడ వేయనివ్వాల. ఇంత దారుణంగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలి. ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి పైన కూడా రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలలో కూడా పోటీ చేయకుండా వాళ్ళపైన నిషేధం విధిస్తేనే దీనికి ఒక సార్థకత ఉంటుంది. అలా కాకుండా అధికారులపైన చర్యలతోనే ముగింపు లేకుండా ఇంకా ఎంక్వైరీ చేసి దీన్ని బాధ్యులైన వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, అదేవిధంగా తిరుపతిలో ఫేక్ ఓటర్లు, మేమందరూ పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి డివిజన్లో ఇప్పుడే పుంకాలుగా అంటే ఫైనల్ లిస్టులు అయినా తీసేస్తారని భావించాం మేము. కానీ ఒక్కొక్క కార్పొరేటర్కి 2-3 ఓటర్లు లిస్టులో ఉన్నాయంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ 3వ డివిజన్ కావచ్చు, అలా వివిధ డివిజన్లో కూడా ఏ విధంగా ఉంది మేము ప్రత్యక్షంగా కూడా మీడియాను తీసుకొని పోయి చూపించాం. అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ అంతటిని కూడా తిరుపతికి సంబంధించిన ఓటర్ లిస్టులో పూర్తి స్థాయిలో ప్రత్యేక పర్మిషన్ తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక పర్మిషన్ తీసుకొని వచ్చి ఇది స్పెషల్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఏదైతే ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ చేస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ తిరుపతిలో ఇప్పుడు ఆ 35,000 డౌన్లోడ్ చేసిన ఐడి కార్డులు ఒకటే చేసినారని ఎక్కడా లేదు. ఒక్కొక్క ఐడి కార్డు 2-3 కూడా చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఏవైతే ఫేక్ ఐడి కార్డులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భాగం ఈ చనిపోయిన ఓట్లు లేదా డూప్లికేట్ ఓట్ల పైన జరిగింది ఇది. కాబట్టి ఈ ఫేక్ ఐడి కార్డులు ఇంకా ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఎక్కడ ఈ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు, ఏ ప్రింటర్లో, ఏ ప్రాంతంలో ఇవి డౌన్లోడ్ అయ్యాయి అన్నీ కూడా ఇప్పుడు టెక్నికల్గా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సిగ్నల్ పాయింట్ కాడ డౌన్లోడ్ చేశారో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వాటన్నిటిపైన చర్య తీసుకొని ఆ ఫేక్ ఐడి కార్డుని పూర్తి స్థాయిలో రద్దు చేసే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ఈరోజు ఎన్నికల కమిషన్ని పదే విజ్ఞప్తి చేసిన మీదట ఈరోజు వస్తున్న ఈ యొక్క రిజల్ట్ అంతా కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులపైన చర్యలు కానీ, రెవెన్యూ అధికారులపైన చర్యలు కానీ, ఇతరత్ర దానికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటా ఉంది ఎన్నికల కమిషన్. ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.